బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంలకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు అనంత్ భాయ్ మరియు జ్యోతి ప్రకాష్ భాయ్ మధ్య జరుగుతున్నటువంటి పోడ్కాస్ట్లో క్వశ్చన్ ఆన్సర్స్ చాలా స్పెషల్ పాయింట్స్ తోటి ఈరోజు మీ ముందు మేము తెలుగులో అనువాదం చేయటానికి వస్తూ ఉన్నాం. మీరు జాగ్రత్తగా ఈ యొక్క లైవ్ వీడియోని తెలుగులో వినండి. మీకు ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ తెలుగులో అనువాదం చేయించి అప్లోడ్ చేసేటువంటి వీడియోలు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీకు మొబైల్లో నోటిఫికేషన్లు వస్తాయి. అచ్చా పరం శాంతి. ఇంకా టాపిక్లోకి వెళితే ఈరోజు మనము ఆత్మల యొక్క నిగూఢ రహస్యాల గురించి మాట్లాడబోతున్నాము అని అంటూ ఉన్నారు అనంత్ భాయ్. దివ్య ఆత్మలైన ప్రేక్షకులందరూ దీన్ని పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. చాలా డీప్ క్వశ్చన్ ఆన్సర్స్ మీకు సమాధానాలు లభిస్తూ ఉంటాయి. మీకు ప్రత్యేకమైన ఒక విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాను. ఇక్కడ మనం టైప్ 1 నుండి టైప్ 40 వరకు 40 వరకు బాపూజీ సివిలైజేషన్ గురించి చెప్పారు. సివిలైజేషన్ అంటే మరి అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతాలు మీకు ఇవన్నీ కూడా బాపూజీ పుస్తకంలో కూడా గూగుల్ ప్లే స్టోర్లో మరి హిందీలో దొరుకుతాయి, జీరో కాస్ట్ తోటి అంటూ ఉన్నారు. ఇకపోతే ఇక్కడ మరి ఏలియన్స్ గురించి ఈ టాపిక్లో ఫస్ట్ ప్రశ్న, ఆత్మ నిజంగానే అనాది అనగా మొదలు అనేది లేనిదా, లేక ఆత్మ కూడా ఏదైనా మూల జన్మస్థానం ఉన్నదా అని అడుగుతూ ఉన్నారు. దానికి జ్యోతి ప్రకాష్ భాయ్ సమాధానము, బాపూజీ ఇచ్చిన జ్ఞానాన్ని విచార్ సాగర్ మతనం చేసి ఈ జ్యోతి ప్రకాష్ భాయ్, అనంత్ భాయ్ క్వశ్చన్ ఆన్సర్ల రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది చాలా డీప్ లోతైన ప్రశ్న. దీని గురించి ఇంతవరకు మనం ఎప్పుడు ఆలోచించలేదు, చర్చించలేదు అని చెప్పుకుంటూ ఉన్నారు. ఆత్మలు అందరూ ఒకేలాగా ఉంటాయి అనుకుంటారు, కానీ ఒకచోటే నుండి వచ్చాయి అనుకుంటారు. కానీ అది కాదని బాపూజీ ఎన్నో వీడియోల్లో చెప్పారు. ఆత్మ పరమాత్మలోని భాగం అని మాత్రమే చెప్తారు భక్తి మార్గంలో. కానీ ఆత్మ అంటే ఏమిటి, అది ఏ తత్వంతో చేయబడింది, ఆత్మ యొక్క సృష్టి ఎలా జరిగింది, పరమాత్మ అని ఎవరిని అంటారు అనే విషయాలను బాపూజీ మాత్రమే చాలా సూక్ష్మంగా విశ్లేషించారు. ఆత్మల రకాలు అన్నీ ఆత్మలు ఒకేలాగా ఉండవు. ప్రతి ఒక్క ఆత్మ యొక్క సంస్కారము వేరువేరుగా ఉంటుంది. వాటిని సృష్టించిన రచయిత, సృష్టికర్త కూడా వేరుగానే ఉంటారు. ఇక్కడ సృష్టి మరియు సృష్టికర్త అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది. బాగా జాగ్రత్తగా వినండి. ఆత్మ అనేది ఒక సృష్టి అయితే పరమాత్మ దానికి సృష్టికర్త. పరమాత్మలో కూడా కేటగిరీలు ఉన్నాయని బాపూజీ చెప్పారు. పరమాత్మలో ఎన్ని కేటగిరీలు ఉంటాయి? చాలామందికి ఆశ్చర్యము, ఇది నమ్మశక్యం కానిదిగా ఉంటూ ఉంటుంది. ఆత్మల్లో కూడా అలాగే ఉంటూ ఉంటుంది. పరమాత్మ యొక్క సంకల్పం నుంచే ఆత్మలు సృష్టించబడతాయి. అంటే ఈ బ్రహ్మాండం యొక్క సృష్టిలో, ఈ బ్రహ్మాండం యొక్క విషయానికి వచ్చిన ఈ బ్రహ్మాండంలో ఆత్మల సృష్టి దేవుడు ద్వారా జరిగింది అని అంటారు. బ్రహ్మ సప్త ఋషులను సృష్టించగా వారి నుండి మిగతా సృష్టి విస్తరించబడింది. ఈ యొక్క బ్రహ్మాండం యొక్క శివుడు మాత్రం ఆత్మల్ని నిరాకారి రూపంలో సృష్టి అనేది చేయలేదు. ఆయన నిరాకారి నుండి ఆకారిగా అయ్యి, ఆకారి నుండి బ్రహ్మ విష్ణు శంకరులను సృష్టిస్తే బ్రహ్మ ద్వారా స్థూల సృష్టి అనేది జరిగింది. అక్కడ విష్ణువు ద్వారా సృష్టి జరగల, మరి మహేశ్వరుడు ద్వారా సృష్టి జరగలేదు. బ్రహ్మ ద్వారా ఈ స్థూల ప్రపంచంలో సృష్టి జరిగింది. అలాగే హయ్యర్ డైమెన్షన్లోకి వెళితే ఈ అనంత కోటి బ్రహ్మాండాలు ఎక్కడైతే ఉన్నాయో దాన్ని గెలాక్సీ అంటూ ఉంటారు. ఆ గెలాక్సీ యొక్క రచయిత మహాశివుడు. మహాశివుడు కూడా నేను అనంతం కావాలని సంకల్పం చేస్తే గాడ్ పార్టికల్గా అనంత శివుళ్ళు సృష్టించబడ్డారు. శివుడు ఈ బ్రహ్మాండాన్ని ఈ విధంగా రచయించారు. శివుడు కూడా ఒక ఆత్మయే. ఇది మురళి పాయింట్ కూడా ఉంది. శివ్ బి ఏక ఆత్మ హై
ఓ భీ ఖాతా హై పీతా హై అని. అంటే శివుడు కూడా ఒక ఆత్మయే, ఆయన కూడా తింటాడు తిరుగుతాడు. అంటే శివుడు జీవుడైతే మరి ఇవన్నీ చేస్తారు కదా. కానీ మహాశివుడు మరి ఈ మాట అనలేదు. ఆయన మాత్రం స్థూల ప్రపంచంలోకి రాడు, జీవుడు కాడు. నేరుగా ఆయన నుండి, మహాశివుడి నుండి సృష్టించబడిన వాళ్ళే శివుళ్ళు. ఈ సృష్టిని విస్తరించబడింది బ్రహ్మ ద్వారా. ఈ భూమిపైన బ్రహ్మాండంలో మిగతా ఆత్మల సృష్టి ముఖ్యంగా ఈ తేడా అనేది ఉన్నది. పరమ ప్రకాశము మరియు పరమతత్వం, ఆత్మలు లోపల ఉన్నటువంటి శక్తి. కొన్ని ఆత్మలైతే నేరుగా పరమ ప్రకాశం నుండి అంటే పరమ లైట్, సుప్రీం లైట్ ద్వారా సృష్టించబడ్డాయి. మరికొన్ని ఆత్మలు లోయెస్ట్ స్టేజీ పరమతత్వం నుండి సృష్టించబడ్డాయి. ఇంకా కొన్ని ఆత్మల కేటగిరీ కూడా మారిపోతూ ఉంటుంది. ఈ రెండిటి యొక్క పవరు, శక్తి, సంస్కారాలు వేరువేరుగా ఉంటూ ఉంటాయి. ఆత్మలు అవినాశియే, శాశ్వతమే కదా. మరి ఇన్ని ఆత్మలు అవినాశిగా కావు అని చెప్తున్నారు. పరమతత్వం నుండి వచ్చినటువంటి ఆత్మలు పరమ ప్రకాశాన్ని గ్రహించలేవు. కాలక్రమేణా ఇవి లయం అయిపోతాయి, అంటే విలీనం అయిపోతాయి. వాటి సమయము పరిమితంగా ఉంటుంది. ఇకపోతే ప్రళయము. మన బ్రహ్మాండంలో అర్ధ ప్రళయం, ప్రళయం, కల్ప ప్రళయం, మహాకల్ప ప్రళయం అన్ని రకాలు ఉన్నాయి. మహాకల్ప ప్రళయం వచ్చినప్పుడు ఈ బ్రహ్మాండంలోని అన్ని ఆత్మలు అంతమైపోతాయి, ఏది మిగలదు. కానీ గెలాక్సీ లెవెల్లో ఆత్మలు అనగా మహాశివుడు నుండి వచ్చినటువంటి ఆత్మలు ఈ కొద్దిగా శివుడు సమానం కనుక పవర్ఫుల్లే ఉంటూ ఉంటారు. కానీ ఈ బ్రహ్మాండం నుండి బయటపడినటువంటి ఆత్మలు అంటే బ్రహ్మ ద్వారా సృష్టించబడినటువంటి ఆత్మలు కూడా భిన్న భిన్నంగా ఉంటాయి అనే చెప్పాలి. మహాశివుడి నుండి వచ్చిన బ్రహ్మాండం నుండి బయటపడినాయి కాబట్టి ఆత్మలు విభిన్న రకాలు, విభిన్న తత్వాలతోటి చేయబడ్డాయి. అనంతమై మళ్ళా అడుగుతూ ఉన్నారు, మరి అందరికీ సులభంగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను అంటున్నారు. అంటే జ్యోతిప్రకాష్ భాయ్ చెప్పింది కొంచెం డీప్ నాలెడ్జ్ జ్ఞానులకి అర్థమవుతుంది. మరి జ్ఞానం లేని వాళ్ళు కూడా సులభంగా అర్థం కావాలి కదా. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంటూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, మనము సినిమాల్లో లేదా పురాణాల్లో చూస్తూ ఉంటాం. సతీదేవి యజ్ఞగుండంలో దూకినప్పుడు శివుడు ఆగ్రహంతో తన జటాజూటం నుండి వీరభద్రుణ్ణి, భైరవుణ్ణి సృష్టించాడు. అలాగే విష్ణుమూర్తి కూడా తన యొక్క చెవులిలోని గుబిలి నుండి మధుకైటవుల్ని కూడా సృష్టించారు, వాళ్ళు జన్మించారు అంటారు. అంటే అంతకు ముందు లేని ఉనికిని అవసరం కొద్దీ వీళ్ళు కూడా సృష్టించారు. దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుంది? అవసరమైనప్పుడు ఆత్మలు అవతారాలను కూడా సృష్టిస్తాయి అని. ఏ యుగంలో ఏది అవసరమో దాని ప్రకారం కొత్త ఆత్మలను భూమి మీద సృష్టించి తమ కార్యాన్ని పూర్తి చేస్తూ ఉంటారు త్రిదేవులు, తర్వాత దేవతలు. ఇక ఒక మూల స్థానం విషయానికి వస్తే అనంత మహాశివుళ్ళు ఎందరో శివుళ్లను సృష్టించారు. గెలాక్సీకి సంబంధించింది శివుడు బ్రహ్మ విష్ణు శంకర్లను ఈ సృష్టిని నడిపించడానికి అవసరానికి కొద్దీ రచన చేశారు. తర్వాత రకరకాల ఆత్మల్ని సృష్టించారు. కానీ అది ఏ మన్వంతరంలో జరిగింది, ఏ చతుర్యుగంలో జరిగింది అనే సమాధానం ఎవ్వరి దగ్గర లేదు. ఇది తెలియక సైన్స్ వాళ్ళు బిగ్ బ్యాంగ్ థియరీ అని దీని ద్వారా సృష్టి జరిగిందని చెప్పుకొస్తూ ఉన్నారు. కానీ కాన్షియస్నెస్, చైతన్యం ఎలా ఉంటుందో చెప్పలేరు. దీనిపై భవిష్యత్తులో మేము ఒక పుస్తకం కూడా తయారు చేస్తూ ఉన్నాం. ఆత్మకు ఖచ్చితంగా ఒక మూల స్థానం అనేది ఉంది. పరంధామము, మహాపరంధామము, మల్టీవర్స్లో కూడా వేరు మరి వేరు కేటగిరీల నుండి ఆత్మలు వచ్చాయి మూలాల నుండి అని. ఇక్కడ మళ్ళా రెండో ప్రశ్న అడుగుతూ ఉన్నారు అనంత్ భయ్య, మనం ఆత్మలమే అయితే మన మనసు మనపై అంతగా ప్రభావం ఎందుకు చూపుతుంది?
మైండ్ ఎందుకు ప్రభావం చూపిస్తుంది అని జ్యోతి ప్రకాష్ భాయ్ దీనికి సమాధానం చెప్తున్నారు. ప్రస్తుత ఆత్మల స్థితి బట్టి ఇది జరుగుతుంది. ఆత్మ ఎప్పుడైతే అమితమైన భారం అంటే హెవీగా మారుతుందో అప్పుడే ఈ భూమి పృథ్వీ తత్వం ఏర్పడింది. ఆత్మభారం అవ్వటం ఏంటి అనుకుంటున్నారా? బాపూజీ దీనికి చెప్పారు. ఆత్మ చాలా తేలిగ్గా ఉంటుంది. ఆత్మ పరం లైట్ తోటి ఉంటుంది. దానికి మహత్తత్వము, పరమతత్వం తర్వాత మహత్తత్వము, తర్వాత పరమ ఆకాశము, పరమ వాయువు, పరమ అగ్ని ఉన్నప్పుడు మరి లైట్కి మరి భారమే కదా ఇవన్నీ కూడా, అంటే హెవీ అవుతుందన్నమాట. అప్పుడు భూమి మీద సూక్ష్మ జగత్తు నుండి కిందకు దిగటము అనేది జరిగింది ఆత్మలు. ఇలా డౌన్ ఫాల్ అవ్వటంతో వాళ్ళకు ఇంకా 3 తత్వాలవై 4 తత్వాలు, జలము యాడైంది, తర్వాత భూమి యాడైంది, అంటే ఎక్కువైపోయింది భారం అన్నమాట. పృథ్వీ తత్వం ఈ వీళ్ళందరి కోసం ఇలాగ దేవతలు ఎవరైతే తత్వాల్లో పరివర్తన మారుతూ వాళ్ళ యొక్క ఆకారి రూపము బరువుగా మారిందో ఆ బరువుని మరి నిలపటం కోసం ఈ భూమిని సృష్టించారు అని బాపూజీ అంటున్నారు. ఇది జరిగేటప్పటికీ బ్రహ్మకు, ఈ బ్రహ్మాండంలోని బ్రహ్మకు 10 సంవత్సరాలు పూర్తయింది. అంటే ఇక్కడ కాలమానంతో చూసుకుంటే కొంతకాలం పూర్తయింది అని లెక్కాచారం అనేది జరుగుతూ ఉంది. దీనితోటి భూమి అనేది తయారైంది. అంటే ఏంటి? జడత్వం, భౌతిక తత్వం అనేది ఏర్పడింది. ఈ ఆత్మ 3 తత్వాల నుండి 4 తత్వాలు, పంచతత్వాలు, భౌతికత్వంలోకి వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే భౌతిక తత్వం వచ్చేసిందో జడతత్వంలోకి వచ్చినట్లే. అందుకని అప్పుడే పృథ్వీ అనేది పుట్టింది అని అంటూ ఉన్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. మళ్ళా ప్రశ్న వేస్తున్నారు అనంత్ బాయి. మరి బాపూజీ చెప్పిన ఒక మాట గుర్తు వస్తుంది. బ్రహ్మదేవుడికి సృష్టి ప్రారంభమైన మొదటి 10 రోజుల్లో అనగా 10 సంవత్సరాలు భూమి అనేది లేనే లేదు. ఇక్కడ సంవత్సరాలు 10 రోజులు అని అంటున్నారు కదా. ఈ భూమి మీద మరి 14 మన్వంతరాలు అయిపోతే బ్రహ్మకు ఒక రాత్రి, మళ్ళీ 14 మన్వంతరాలు అయితే ఒక పగలు, ఒక రోజు. బ్రహ్మకు 10 రోజులు పూర్తయిన తర్వాత ఇలాగా మనకు లెక్క అని చెప్తున్నారు. భూమి ఎప్పటి వరకు లేదు అంటే అక్కడ పైన ఆకారి రూపంలోనే సూక్ష్మ సృష్టి అనేది ఉన్నది, సూక్ష్మ ప్రపంచం ఉన్నది. భూమి వారికి అవసరం లేదు అనగా తర్వాతే భూమి, సూర్యుడు ఏర్పడటం జరిగింది. ఆత్మల శక్తిని కోల్పోయి తమో ప్రధానంలోకి అనగా భారంగా, బరువుగా అయ్యి భౌతిక జడత్వంలోకి ప్రవేశించినప్పుడు ప్రకృతి తమో ప్రధానంగా మారి ఆత్మ కిందకు దిగజారటం, బంధనాల్లో ఇరుక్కుపోవటం అనేది జరిగింది అంటూ ఉన్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. ఇంకా చెప్తున్నారు మరి కరెక్ట్, అవును, మనస్సు ఆత్మపై ఎందుకు ఆధిపత్యం చెలాయిస్తుందో అర్థం చేసుకుందాము. అంటే మనసు మరియు ఆత్మ, మనసుకు ఉనికి అనేది లేదు అసలు. వాస్తవంగా ఆత్మ లేకపోతే మనసుకు ఉనికి లేదు, మనసు అనేదే లేదు. మనసుని ఆత్మ నుండి వేరు చేయలేము. ఆత్మ యొక్క శక్తే మనస్సు. కోరికల ప్రభావం, కోరికలు పెరిగే కొద్దీ ఆత్మశక్తి మరి మనస్సు రూపంలోకి అది మారుతూ ఉంటుంది. ఆ కోరికలను నెరవేర్చుకునే క్రమంలో ఆత్మ అనేక సంకల్పాలు, అనేక ఆలోచనలు చేయటంతో శక్తి దానికి క్షీణిస్తూ ఉంటుంది. అప్పుడు కారణ శరీరం లావుగా, బలంగా మారుతూ ఉంటుంది. కారణ శరీరము అంటే పరమ వాయువు, పరమ అగ్ని, పరమ వాయువు, ఆకాశము, వాయువు, అగ్ని, ఈ 3 తత్వాలతో తయారవుతూ ఉండేది. దాని లోపల శక్తి క్షీణించింది. కొద్దిగా తత్వాల్లో బ్యాలెన్స్, పర్సంటేజీ, పవరు కూడా లాస్ అయిన కారణం వల్ల అది బరువుగా మారుతూ ఉంటుంది. ఆత్మ మనుష్య శరీరంలోకి వచ్చాక అనగా పంచతత్వాల మార్పు అనేది వస్తుంది. జలము, భూమి యాడైపోయింది ఆత్మకు. అప్పుడు మనుషులు, దేవతలుగా ఉన్నవాళ్ళు మనుషులుగా అయిపోయి మనుష్య శరీరంలోకి వచ్చేసారు, అంటే పంచతత్వాల శరీరంలోకి వచ్చారు. మనస్సు ఆత్మను కంట్రోల్ చేయటం ప్రారంభించింది. అంతవరకు ఆత్మే తన స్వాధీనంలోనే ఉన్నది. అన్ని తత్వాలు కారణ శరీరం.
ఎప్పుడైతే ఆత్మలో ఉన్న పవర్ తగ్గిందో, మనసు అనేది ఏర్పడిందో, ఆ మనసు పవర్ఫుల్గా అయింది పంచతత్వాల ప్రపంచంలో. స్థూల మనసు స్థూల మనసు పవర్ లాస్ అయిన ఆత్మను కంట్రోల్ చేయటం ప్రారంభించింది. మనసుపై నియంత్రణ ఎప్పుడు వస్తుంది అంటే, మనిషి శరీరాన్ని త్యజించి సూక్ష్మ శరీరాన్ని తీసుకున్నప్పుడే మనసుపై ఆత్మకు నియంత్రణ వస్తుంది. అంటే ఏమవుతుంది? సూక్ష్మ శరీరము అంటే ఈ రెండు జడతత్వాలు, జలము, భూమి తత్వం కోల్పోతుంది. సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని వదిలేసినప్పుడు అప్పుడు మూడు తత్వాల పవర్ ఉంటుంది, ఆత్మకి ఎనర్జీ వస్తుంది. మనసుపై ఆత్మకు నియంత్రణ అనేది అప్పుడు ఆత్మకు జరుగుతుంది. ప్రస్తుతం ఆత్మ యొక్క పూర్తి శక్తి కారణ శరీరం ద్వారా మనసు వైపు ప్రవేశిస్తూ ఉంది. ఆత్మ అనేది మనసు, బుద్ధి, సంస్కారాల ద్వారా పనిచేస్తుంది. మనసు నిరంతరం ఆత్మశక్తిని పీలుస్తూనే ఉంటూ ఉంటుంది. మరి బుద్ధి పాత్ర ఏంటి అనుకుంటూ ఉన్నారా? బుద్ధి పాత్ర చైతన్యమైనటువంటి బుద్ధి, జడ బుద్ధి రెండు రకాలుగా ఉన్నాయి. ఇది ఎలా ఉంటుంది అనేటువంటి విషయము మనము నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాము. మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ మరి వచ్చినటువంటి వీడియోలను లైక్ చేసి కామెంట్ పెట్టి అసలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు, కొత్త వీడియోలు మీ ముందుకి వస్తూ ఉంటాయి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్ కే బేహద్ పరం 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 महाशांति है, महाशांति है, महाशांति है। नमस्ते।